సత్యారాయణి దేవపురారమ్మ మనసార స్వామి కొలకి హారతులమ్మ మంగళమనరమ్మ శ్రీ మంగళమనరమ్మ కరుణజోతి శ్రీచంద్రావళి మంగళమూర్తి సుందరమూర్తి మంగళమనరమ్మ శ్రీ సత్యారాయణి దేవపురారమ్మ మనసార స్వామి కొలకి హారతులమ్మ మనసార స్వామి కొలకి హారతులమ్మ సత్యనారాయణ మహారాజు की శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాధనామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం జగదీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్య శుభ మంగళం సత్యనారాయణ మహారాజు की శ్రీమన్నారాయణ స్వామి సత్యపురాణాని సత్యనారాయణ స్వామి ఆరతి కైకొన్ని స్వామి శ్రీమన్నారాయణ స్వామి సత్యనారాయణ మహారాజు की శ్రీ సత్యనారాయణ కొంచెం ఇచ్చారు భక్తులందరూ కూడా ప్రసాదము హస్తాంజలి తీసుకోవాలి. మీరందరూ కూడా పూజగా పూర్తయిన తర్వాత ఇక్కడ వరుసగా వచ్చి తీర్థ ప్రసాదం తీసుకోవాలి. అడ్డాపులు మాత్రమే తీసుకోవాలి. తీర్థ ప్రసాదం అందరు భక్తులు అందరూ మంగళారతులు ముగించుకున్నారా? సత్యనారాయణ మహారాజు శ్రీమన్నారాయణ శౌరి సత్యపురాణి సత్యనారాయణ స్వామి ఆరతి కైకొల్లి శ్రీమన్నారాయణ శౌరి సత్యపురాణి హారి సత్యనారాయణ స్వామి ఆరతి కైకొల్లి శ్రీమన్నారాయణ శౌరి దివ్యమైన నీదు వ్రతము దేవమౌని తెలిపెనయా సావధాన
సావధాన గనుగా మేము స్వల్ప భూమి రామయ్యా దివ్యమైన నీదు వ్రతము దేవమౌని తెలిపినయా సావధాన గనుగా మేము స్వల్ప భూమి రామయ్యా హై పచ్చని పందిరి వేసితిమి ఫల పుష్పాదుల ముంచితిమి పాలు పలహార ప్రసాదములు పూజకు నిలిపితిమి పచ్చని పందిరి వేసితిమి ఫల పుష్పాదుల ముంచితిమి పాలు పలహార ప్రసాదములు పూజకు నిలిపితిమి. కలశం చెంబులో పుష్పంతో నీళ్ళగించండి. ఓం భూర్భువస్సువః సత్యవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మీ 5 వేలతోటి స్వామివారికి నైవేద్య నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం బాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం మధ్యే నమః, ఓం శ్రీ సత్యనారాయణ స్వామి నమః. నానా విధముల మహానైవేద్యం సమర్పయామి. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకొని నమస్కారం చేయండి. ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచభూతాత్మ రమాసహిత సత్యనారాయణ స్వామి మహానైవేద్యం నివేదయామి. సువర్ణ మంగళ నీరాజన ప్రదర్శయామి. అందరూ కూడా జాగ్రత్తగా మంగళారతులు పట్టుకొని తీసుకోవాలి. మీ కొమ్ములు జడలు జాగ్రత్తగా. भगवान की वासवी माता की लक्ष्मी नारसिंह भगवान की दत्तात्रेय भगवान की व्यास महर्षि महाराज की सत्यनारायण महाराज की సత్య దేవుడికి పిలుస్తూ ఉన్నారు. శ్రీ రూపాలు ఎన్నో ఉన్నాయి. ఈ సత్యనారాయణ స్వామి వ్రతము చేయుటకు శక్తిలెన్నో లేకున్నచో ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగా ఆ సత్యనారాయణ స్వామి కథ వినచో ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం కలుగును అని చెప్పలేను. వైశాఖ మాసము, శ్రావణ మాసము, కార్తీక మాసము, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఎందు సత్యనారాయణ స్వామి వ్రతమాచరిస్తూ అంత్యమున మోక్షము వెళ్ళెను. ఇది శ్రీకాంత పురాణ రేవాకాంతే సత్యనారాయణ స్వామి పంచమోధ్యాయః. దత్తత పెరిగింది, రాజ్యభక్తం సస్యశ్యామలమైంది, ఎటు చూసినా ధనం దాని నుండి పొందుతుంది. అప్పుడు రాజు సంగతున్నాడు, ఆహా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము ఇంత ప్రభావమైందా అని తెలుస్తున్నారు. కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరులను మరికొందరు రాజ్యభక్తం సర్వనాశనమైపోయినా అనేక కష్టాలు సంభవిస్తున్నాయి. అప్పుడు రాజు సంగతున్నాడు, చెప్పి ఈశ్వరుల బాగుంది స్వామి ప్రసాదం ఆ సత్యనారాయణ స్వామి నాతో అవసరం చెప్పి గొల్ల పిల్లలు బంధువులతో కూడుకున్న వారే దైవభక్తితో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. ఆ రాజుని వెళ్లి నమస్కారమే చేసుకోకుండా ఒక చెట్టు కింద పోయి కూర్చున్నారు. తరువాత గొల్ల పిల్లలు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతమాచరించి భక్తితో ప్రసాదం రాజు ముందర ఉంచి సత్యనారాయణ స్వామి
అల్లుడా చూడగానే నావతో వెళ్ళిపోయింది కదా. ఇదంతా కూడా శ్రీ సత్యనారాయణ స్వామి మహత్వమే కానీ వేరు కాదని శాస్త్రాన్ని నమస్కారం చేస్తున్నారు. సత్యనారాయణ స్వామికి ఆ వయసు అని చెప్పనేను. అంతటా అల్లుడు మాటలు నిజమున గ్రహించి పరుగు పరుగున సన్యాసి వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసుకొని, ఓ మహాత్మా, అజ్ఞానినై అవివేకినై మీతో పర్యాసం మాట్లాడినాను. నా అపరాధం క్షమించి నా ధనము నాకు లభించుము అని ప్రార్థిస్తున్నారు. అంతటా సత్యనారాయణ స్వామి ఆ వైశ్యునిపై కరుణ వహించి, ఓ వైశ్యులారా, మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారని తప్పుట వల్లే ఇట్టి కష్టాలు అనుభవిస్తున్నారు అని చెబుతున్నారు. ఓ దేవాది దేవ, బ్రహ్మాది దేవతలు కూడా మిమ్ము గ్రహింపజాలలేరు. ఇక నేనెంత వాడను, నాపై కరుణ చూపుము, నా ధనము నాకు లభించుము అని ప్రార్థిస్తున్నారు. అంతటా సత్యనారాయణ స్వామి ఆ వైశ్యులు కోరిన ధనవంతులు కూడా అక్కడే ఇచ్చేసి అదృశ్యమైపోయినారు. తర్వాత వైశ్యులు తన పడవేకి చూడగా తన ధనమంతయు ఎక్కడికక్కడే ఉండేను. సుదర్శంగా ఈ కొబ్బరి ముక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చెప్పాల్సిన కోరుతున్నాను. శ్రీ సత్యారాయణి దేవపురారమ్మ మనసార స్వామి హారతుల్యమ్మ మంగళమరమ్మ సత్యనారాయణ మహారాజు శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం సాధనా మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 విద్యజయ మంగళం 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 నిత్య శుభ మంగళం. సత్యనారాయణ మహారాజుకి అత చతుర్థోధ్యాయ. తర్వాత వైశ్యులు గోమలో తీర్థయాత్రలు సేవిస్తూ బ్రాహ్మణులకు అనేక దానం చేయుతూ తన నగరానికి వెళ్తూ చేరినాడు. ఆ విధంగా కొంత దూరం వెళ్ళిన తర్వాత
సత్యనారాయణ స్వామి ఒక సన్యాసి రూపంలో వచ్చి, ఓ వైశ్యులారా, మీ పడవలో ఉన్న సామాను ఏమిటి అడుగుతున్నారు. అప్పుడు ఆ వైశ్యులు ధన గర్వంతో ఉన్నవారుగా పర్యాసముగా నవ్వుతూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనము అపరిచితకు ఆలోచించిన వాడివా, మా పడవలో ఆకులు అలములు తప్ప మరి ఏది లేదని చదువు చెప్పినారు. ఆ సన్యాసిని అట్టే బాగా చూపించి ఒక చెట్టు కింద వైపుతున్నారు. తర్వాత వైశ్యులు చాలా కృతం నెరవేర్చుకున్న కొంచెం ఇచ్చారు. భక్తులందరూ కూడా ప్రసాదము హస్తాంజలి తీసుకోవాలి. మీరందరూ కూడా పూజగా పూర్తయిన తర్వాత ఇక్కడ వరుసగా వచ్చి తీర్థ ప్రసాదం తీసుకోవాలి. అడ్డాపులు మాత్రమే తీసుకోవాలి. తీర్థ ప్రసాదం అందరు భక్తులు అందరూ మంగళారతులు ముగించుకున్నారా? సత్యనారాయణ మహారాజుకి శ్రీమన్నారాయణ శౌరి సత్యనారాయణ స్వామి ఆరతి కైకొలుతాయి. శ్రీమన్నారాయణ శౌరి చంద్రపురాణిహారి సత్యనారాయణ స్వామి ఆరతి కైకొలుగిరిదారి శ్రీమన్నారాయణ శౌరి. దివ్యమైన నీదు వ్రతము దేవమౌని తెలిపినయా, సావధాన గనుగా మేము స్వల్ప భూమి రామయ్యా. దివ్యమైన నీదు వ్రతము దేవమౌని తెలిపినయా, సావధాన గనుగా మేము స్వల్ప భూమి నామయ్యా. హై పచ్చని పందిరి వేసితిమి, ఫల పుష్పాదుల ముంచితిమి, పాలు పలహార ప్రసాదములు పూజకు నిలిపితిమి. పచ్చని పందిరి వేసితిమి, ఫల పుష్పాదుల ముంచితిమి, పాలు పలహార ప్రసాదములు పూజకు నిలిపితిమి. సత్యనారాయణ స్వామికి ఆ వైశ్య
శ్రీరామ్. ఈరోజు విశేషము గురు పౌర్ణిమ. మరి ఈ పౌర్ణమి విశేషం ఏమిటంటే వ్యాస మహర్షిని స్మరించుకోవడం. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజు నాడు రమాసహిత సత్యనారాయణ స్వామికి చాలా విశేషమైనటువంటి రోజు కావున ఇక్కడ వైశ్య సంఘం లోపల రోటరీ నగర్లో సామూహికంగా ఒక 50 జంటలతోటి స్వామి యొక్క సత్యనారాయణ వ్రతం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ వ్రతం దేని గురించి అంటే లోక సుభిక్షం గురించి. అంటే లోకం సుభిక్షంగా ఉంటే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు కనుక మరి సమృద్ధిగా వర్షాలు కురి మరి దాంపత్యం అంటే భార్యాభర్త లోపల అన్యోన్యం అటువంటి ఫలితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించి మరి ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చాలా మహిమమైనటువంటి వ్రతం కనుక మరి ఇక్కడ సామూహికంగా స్వామివారి యొక్క సత్యనారాయణ వ్రతము అదేవిధంగా వనభోజన కార్యక్రమము ఉంటుంది. కావున ఈరోజు విశేషంగా భక్తులతోటి ఈ రోటరీ ఫంక్షన్ హాల్లో సామూహికంగా శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని వైశ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వ్రతం నిర్వహించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై వాసవి మాత.